జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నమస్సుమాంజలులు. జపమాలకు స్వాగతం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదర్శ దాంపత్య జీవితం అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. భార్య భర్తని గొప్పగా హీరోలా చూడాలి అంటే భర్త ఎలా ఉండాలి? ప్రతి భార్య కూడా భర్తని చాలా గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. నలుగురిలోని భర్త గొప్పగా ఉంటేనే భార్యకు గౌరవం. ఆ భార్యను అందరూ గౌరవిస్తారు. భర్త తక్కువగా ఉంటే ఆ భార్య పుట్టింట్లో కానీ, స్నేహితుల దగ్గర కానీ, సంఘంలో కానీ గౌరవించబడదు. భర్త పెద్ద ఆస్తిపరుడు, రాజకీయ నాయకుడు, పెద్ద వ్యాపారస్తుడు, గొప్పవాడు, పెద్ద ఉద్యోగస్తుడు కానవసరం లేదు. భార్యని పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ భార్య మాటకి ప్రేమని విలువని ఇస్తూ నిజమైన ప్రేమ చూపించాలి. అదే నటిస్తూ ప్రేమిస్తున్నట్టుగా ఉంటే కనుక ఆ నటన ఎప్పటికన్నా బయటపడుతుంది. జీవితం సగభాగం అయిన తర్వాత అది అబద్ధం ప్రేమ, నటిస్తున్నాడు, మోసం, నటన, నయవంచన అని చెప్పి భార్యకు తెలిస్తే అప్పుడు జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఎంత బతికి ఇంటనకలు చచ్చినట్టు అవుతుంది. ఇక మీదట ఆ భార్య అతన్ని ఏమీ ప్రేమించలేదు, గౌరవించలేదు, నమ్మలేదు. ఈ నా జీవితం అంతా కూడా అబద్ధంలోనే గడిచింది అనే ఇంకా ఈ జీవితం అంతా కూడా నాశనం అయిపోద్ది. అద్దం పగిలితే అతకదు. అలాగే ఎప్పటికైనా నిజం బయటపడక తప్పదు. ఆ మనిషి చచ్చినవాడితో సమానం. నిజంగా ప్రేమిస్తే భార్య ప్రాణం ఇస్తుంది. ఆ కుటుంబం ఆనందంగా ఉంటారు. బంతి గోడ మీద కొడితే తిరిగి మనకు వస్తుంది. అలాగే ప్రేమైనా ద్వేషమైనా ఏదైనా సరే తప్పకుండా మనం అనుభవించాల్సిందే. మంచి అయితే సుఖంగా సంతోషంగా ఉంటాం. చెడ్డ అయితే జీవితం అంతా నరకప్రాయం అయిపోతుంది. కొంతమంది మగవాళ్ళు 10 మందిలో తను గొప్పగా ఉండాలని చెప్పి భార్యని బంధువుల దగ్గర కానీ, స్నేహితుల దగ్గర కానీ తక్కువగా చేయడం, మాట్లాడడం చేస్తారు. అలా చేయడం వల్ల భర్తకే గౌరవం తగ్గిపోతుంది. భార్యకి ఆ విషయంగా కోపం వస్తుంది. మా ఇద్దరికి కూడా మాట గొడవలు వస్తూ ఉంటాయి. కానీ ఆ ఎదుట వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి వీళ్ళిద్దరికీ కూడా పడదు, వీళ్ళకి సఖ్యత లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. మన గుట్టు మనమే బయట పెట్టుకున్నట్టు ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి రామరావణ యుద్ధం జరుగుతుంది ఇంట్లో. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎదురు పడితే కనుక మళ్ళీ మిమ్మల్ని వాళ్ళు తక్కువగానే చూస్తారు. వాళ్ళు మిమ్మల్ని వాడేసుకోవడం ప్రయోజనాలకి. భార్య ఇద్దరికి సఖ్యతగా లేదు కదా, లేదు కాబట్టి వీళ్ళు ఎలా కావాలంటే అలాగా వీళ్ళు జుట్టు వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టే కదా, చేజేతుల గౌరవాన్ని తగ్గించుకోవడమే. అలా కాకుండా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏంటి, ఇది మాట్లాడడం వల్ల మనకేమన్నా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి ఒక క్షణం ఆగి మాట్లాడడం వల్ల మన జీవితాన్ని మనం మంచిగా చేసుకోవడానికి బాగుంటుంది. భార్యకి అన్నీ చెప్పడం మంచిది. ఎప్పుడైనా సరే ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పడం, దాచిపెట్టడం చేయడం వల్ల మనకే నష్టం. భార్యకి చెప్పడం వల్ల తనకి ఏదైనా నచ్చని విషయం అయితే కాసేపు కోపం వస్తుంది, బొంగుమూత పెడుతుంది. తర్వాత ప్రేమతో అలా చేయకండి, అలా చేస్తే నాకు ఇష్టం ఉండదు అను, లేకపోతే సరే అండి నేనే సర్దుకుంటాను, మీరు ఇంకా అలాంటి తప్పులు ఏమీ చేయొద్దు అని చెప్పాను. లేకపోతే అబద్ధాల మీద అబద్ధాలు, తప్పుల మీద తప్పులు చేసేయడం వల్ల జీవితం అంతా నిస్సారం అయిపోద్ది. అప్పటి నుంచి ఇంకా తను కూడా తను మార్చేసుకుంటుంది. అతను తప్పు చేస్తే లేదు కానీ నేను తప్పు చేస్తే వచ్చిందా అని చెప్పి తను కూడా తప్పు చేయడం మొదలుపెడుతుంది. అంటే మీరే ఆ తప్పు చేయడం వల్ల తను కూడా తనని మార్చుకోవడం వల్ల జీవితం అంతా మారిపోద్ది. ఇది రెండో తప్పు. ఇలా ఉండకుండా మంచిగా మారడానికి మనం మంచిగా ఉంటే తను మంచిగా మారుతుంది. మనం మంచిగా లేకపోతే తను కూడా తన వ్యతిరేకంగా ఉండటానికే ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే మాటలు వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల భార్యాభర్తలు ఆనందంగా ఉండలేరు. ఎందుకంటే ఆనందంగా ఉంటే ఎవరైనా భార్యాభర్తలు ఎదుటి వాళ్ళు చూస్తూ ఉండలేరు. ఎందుకంటే వాళ్ళకి ఈర్ష్య, అసూయ వస్తుంది. వాళ్ళ ఇళ్ళలో వాళ్ళకి కూడా ఇలాంటి పొరపచ్చాలు
ఉంటాయి కాబట్టి వీళ్ళ మీ లైఫ్లోకి దూరి మూడో వ్యక్తిగా ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తిని భార్యాభర్తలు మధ్యలోకి రాకుండా చూసుకోవాలి. ఇది ఏంటంటే వాళ్ళల్లో కూడా ఇలాంటి గొడవలు అవి ఉంటాయి కదా! అవన్నీ వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని గేలి చేయడానికి గాను వాళ్ళు ఇవన్నీ మధ్యలో దూరి విడగొట్టడానికి ఆ మాట ఈ మాట ఏదో చిన్న మాట చెప్పేసరికి అది నిజమా అనేసాను. తన భర్త అలాంటి మనిషా కాదా అని భార్యకి ముందే తెలిసి ఉంటుంది కదా! మనం నిజంగా ప్రేమగా ఉంటే ఆడది ఎప్పుడు కూడా ప్రాణాన్ని ఇస్తుంది. ప్రేమని నిండు మనసుతో ప్రేమనిస్తుంది. భార్య అంటే చంద్రుడు. చంద్రుడు మచ్చలేని చందమామ అంటారు కదా! అలాగ మనం తేడాగా ఉంటే తను తప్పు చేయడానికి వెనకాడదు. అలా ఉండకుండా మన జీవితాన్ని మనం చేతుల పాడు చేసుకోకుండా ఉండటం మంచిది. మూడో వ్యక్తి ఎవరైనా కావచ్చు. ఆ మూడో వ్యక్తి మీరిద్దరూ దెబ్బలాడుకుంటే ఆనందించాలి. మీరెళ్ళి వాళ్ళని మేము ఇలా గొడవలు పడుతున్నాము, మీరు మాకు తీర్పు చెప్పాలంటే వాళ్ళు మీ దగ్గర పెద్ద మనిషిగా ఉండి మీ దగ్గర వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వాలి అని అనుకుంటారు. అప్పుడు మీ గౌరవం మీ విలువ అన్నీ కూడా పోతాయి. అలాంటి పనులు చేయకుండా ఇద్దరు కూడా మీకు మీరే కూర్చొని సఖ్యతగా చక్కగా ఉంటే ఎవరి దగ్గరైనా విలువ గౌరవం ఉంటుంది. అదే ఇలాంటి తప్పులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మనం బయటపడ్డామంటే వాళ్ళు చులకనగా చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని సఖ్యతగా ఉండనివ్వరు కదా! మీ ఇద్దరిని కూడా వేరు వేరుగా మాట్లాడి మీ దగ్గర డబ్బు గుంజడానికని స్వలాభాల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. చేయడం వల్ల మీరు చేయని తప్పులకి మీరు వాళ్ళకి లొంగిపోవాల్సి వస్తుంది. అలా చేయడం వల్ల మీ జీవితానికే నష్టం. వాళ్ళేముంది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది అలా చేయడం ఎందుకు? మీ జీవితాన్ని మీరు ఆనందంగా ఉంచుకుంటే మీరు ఇద్దరు కూడా కోపం వచ్చినా బాధ వచ్చినా ఇద్దరు కూడా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటే మీకు ఆ గొడవలన్నీ తీరిపోతాయి. మూడో వ్యక్తి ఎప్పుడూ కూడా మధ్యలోకి రాకూడదు. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా సరే పొగిడారనుకో, మిమ్మల్ని పొగిడి మీ భార్యని వేరే రకంగా అంటే మీరు సహించకూడదు. సహించారా ఇంకంతే, మీ జీవితాన్ని మీరు నాశనం చేసేసుకున్నట్టే. ఎందుకంటే భార్యాభర్త వేరే కాదు. భార్యని తిట్టి మిమ్మల్ని పొగిడారు అంటే అర్థం మిమ్మల్ని ఇద్దరిని కూడా విడగొడుతున్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని సపరేట్ చేసినట్టే కదా! తను అలాంటిది ఏం కాదు, తను కరెక్ట్గానే ఉంటుందని చెప్పి మీరు తనని తక్కువ చేసే వాళ్ళ దగ్గర నుంచి మీరు తప్పుకోండి. లేదు తప్పుకోవడానికి వీలు కాదు అన్నప్పుడు తను అలాంటిది కాదు, మా ఇద్దరికి తెలుసు మేము ఎలాంటి వాళ్ళమో మా ఒకరినొకరికి అని చెప్పి మీరు అక్కడ సమర్థించుకోవాలి. లేదంటే మిమ్మల్ని పొగుడుతూ ఆవిడని తిడుతూ తను ఎంత బాగా ఉన్నా కూడా మీ దగ్గర వాళ్ళు తక్కువ చేసి తప్పుగానే మీ భార్యని వాళ్ళు తక్కువ చేస్తున్నారంటే మీ ఇద్దరి మధ్యన గొడవలు మొదలైనట్టే, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చినట్టే. అలా కాకుండా మీ భార్యని మీరు సమర్థించుకొని మీరు అక్కడి నుంచి బయటకు వచ్చేయడం మంచిది. అలాంటి వాళ్ళ దగ్గర ప్రతిరోజు ఉండాల్సి వస్తుంది. ఉండాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు అర్థమైంది కదా! మీరు ఎవరికైనా ఏమన్నా గిఫ్ట్లనో లేకపోతే వాళ్ళ పరిస్థితి బాగోలేదనో వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అని అనుకుంటే మీ భార్యతో ఇప్పించండి. మీరిస్తే మీరిచ్చినట్టు మీ భార్య ఇవ్వలేనట్టుగా మీ భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అలా కాకుండా మీరు చేసిన సహకారం కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా సరే మీరు దొంగచాటుగా ఇచ్చినట్టే. మీరు డబ్బు ఇచ్చినట్టు మీ ఇద్దరికి కూడా గొడవలు పెడుతూ ఉంటారు. మీ దగ్గర మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీ దగ్గర లాగుతూనే ఉంటారు. అప్పుడు మీరు ఎంత ఇచ్చినా నూతి నిండా నీళ్ళున్నా అవి ఎలా తోడుతూనే ఉంటారు. ఎప్పుడో ఒకసారి మీ భార్యకి తెలిస్తే మీ భార్య దగ్గర చెడ్డోళ్ళు, ఆల్రెడీ మీరు ఇస్తూ ఉన్నాళ్ళు తింటూ కూడా వాళ్ళ దగ్గర మీరు చెడ్డోళ్ళే. ఏంటంటే మీ భార్యని మీరు తక్కువ చేసుకున్నట్టే మీ జీవితం
అక్కడ నుంచి కష్టాల్లోకి మీకు మీరే కూరుకుపోయినట్టే. భార్యకి అది నచ్చదు. మీరు భార్యకి చెప్పలేరు. సరే, ముందే చెప్పితే ఇద్దరిని ఏదో ఒప్పించుకొని ఇలా కాదు, ఇలా చేయడం వల్ల మనం నష్టపోతాం, ఆ మనుషుల్ని మనం కోల్పోతాం. కాబట్టి మనం ఇలా చేయడం మంచిది. ఈసారికి ఒప్పుకో, అవకాశాన్ని ఇవ్వు. తర్వాత ఒకవేళ తప్పే అయితే గనక నేను సరిదిద్దుకుంటాను అని ఒప్పించి వారిని చేసుకోవడం వల్ల, ఈ సహకారం చేయడం వల్ల మీ ఇంట్లో మీ ఆదాయం తగ్గిపోద్ది. వాళ్ళ అలవాటు పడ్డారు కదా, వాళ్ళు పని చేయరు. పని చేయకుండా తీసుకునే అలవాటు పడినోళ్ళు పని ఎందుకు చేస్తారు? కష్టపడేవాడికి చెమట వల్ల విలువ, వాసన తెలుస్తుంది. కష్టపడలేనివాడికి, తీసుకునేవాడికి ఆ విలువ తెలీదు. అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వడం వల్ల మీ జీవితం నాశనం అయిపోయి, మీ కష్టము ఫలితము కూడా లేకుండా చేసి, ఇంట బయట అందరిలోని కూడా మీరు ఏదో తప్పు చేసినట్టు ఇవన్నీ జరుగుతాయి. ఇలాగే చాలా ఉన్నాయి. మిగతాది తర్వే భాగంలో విందాము. నేను చెప్పింది మీకు నచ్చితే కనుక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ స్నేహితులకి షేర్ చేయండి నా ఛానల్. నేను చెప్పింది మీకు మంచిగా ఉంటే గనక మీరు ఆచరిస్తారు అని అనుకుంటున్నాను. ఓం నమ శివాయ.